హలో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగస్తుల సమస్యల మీద ప్రభుత్వం దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ ఏపీ ఎన్జీజీఓ కార్యవర్గ సమావేశంలో వాళ్ళు నిర్ణయించారు. మరి ఈ కార్యవర్గంలో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంది, ఏవే డిమాండ్స్ని వాళ్ళు ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఫ్రెండ్స్, ఈ నెల 22వ తేదీన విజయవాడలోని గాంధీనగర్లో ఉన్నటువంటి ఏపీ ఎన్జీజీఓ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏపీ ఎన్జీజీఓ అధ్యక్షులు శివారెడ్డి గారు అధ్యక్షతన నిర్వహించబడింది. మొదటగా ఈ సమావేశంలో వాళ్ళు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి దాదాపు 30,000 కోట్ల బకాయిల్లో 7,500 కోట్లు బకాయిలని ఉద్యోగస్తులకి చెల్లించినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయినప్పుడు కూడా అనేక డిమాండ్లు కూడా సాధించాల్సినటువంటి అవసరం ఉంది. డిమాండ్లని ప్రభుత్వం సానుభూతితో పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ కార్యవర్గంలో నిర్ణయించారు. వాటిలో ప్రధానంగా పిఆర్సీ కమిషన్ నియమించాలి. 2025 నాటికి దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తి అయినప్పటికి కూడా పిఆర్సీ కమిషన్ నియమించకపోవటం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కాబట్టి వెంటనే పిఆర్సీ కమిషన్ని నియమించాలని చెప్పి వాళ్ళు కోరారు. అదేవిధంగా ప్రస్తుతం 3 విడతల డిఏని ఉద్యోగస్తులకి, అదేవిధంగా డిఆర్ని పెన్షనర్లకి చెల్లించాల్సి ఉంది. కనీసం 3 డిఏలు, 1 డిఏనైనా కూడా వెంటనే మంజూరు చేయాలని చెప్పి కూడా వాళ్ళు కోరారు. సరెండర్లు, బకాయిలు, అదేవిధంగా డిఏ, అదేవిధంగా పిఆర్సీ బకాయిలు కూడా వెంటనే చెల్లించాలని, ఈ బకాయిలన్నిటికీ సంబంధించి రోడ్ మ్యాప్ని అందించాలని చెప్పి కూడా వాళ్ళు ఈ సమావేశంలో నిర్ణయించారు. తర్వాత కాంట్రాక్టు ఉద్యోగస్తుల్ని క్రమబద్ధీకరించాలని చెప్పి, పెన్షనర్లకి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ని పెంచాలని చెప్పి, అదేవిధంగా గురుకుల పాఠశాల ఉద్యోగులకి, ఇతర ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులకి పదవీ విరమణ వయసుని 60 సంవత్సరాల నుండి 62 సంవత్సరాలకు పెంచాలని చెప్పి కూడా వీళ్ళు కోరుకున్నారు. అదేవిధంగా గ్రామ సచివాలయ ఉద్యోగులకి నోషనల్ ఇంక్రిమెంట్లని మంజూరు చేయాలని, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులకి ప్రమోషన్ ఛానల్ని వివిధ డిపార్ట్మెంట్లో కల్పించాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేశారు. ఈ సమస్యలతో పాటు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు పని ఒత్తిడితోటి బాధపడుతున్నారు. అవసరం లేని యాప్లు, అదేవిధంగా ఇబ్బంది పెట్టేటువంటి సర్వేలు, పని వేళల్లో క్రమబద్ధీకరణ లేకపోవటం, సెలవు దినాల్లో పనిచేయటం, ఇవన్నీ కూడా ఉద్యోగస్తుల పని ఒత్తిడిని తీవ్రతరం చేస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా పని ఒత్తిడిని కూడా తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగస్తులు ఎవరు కూడా 5 దాటి పనిచేయాల్సిన అవసరం లేదంటే, గ్రామ సచివాలయాల్లో కానీ, ఆరోగ్య శాఖలో కానీ, వివిధ శాఖల్లో దాదాపు రాత్రి 8-9 గంటలు కూడా పని అవుతూ ఉంది. వారు ఇళ్ళకి చేరుకునే తల్లికి, మహిళలకు కూడా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఆ ఒత్తిడిని తగ్గించాలని చెప్పి కూడా కోరుకున్నారు. ఫ్రెండ్స్, ఈరోజు రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి వెళ్ళడంలో ఏపీ ఎన్జిఓ తన ప్రయత్నాన్ని కొనసాగిస్తుంది. అయితే ఈ సమస్యలతో పాటు ఉద్యోగస్తులకి, పెన్షనర్లకి ఇబ్బందికరంగా ఉన్నటువంటి హెల్త్ కార్డ్స్ విషయం కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. హెల్త్ కార్డ్ అనేది వీళ్ళకి ఉపయోగపడే విధంగా లేదు. చాలా హాస్పిటల్లో కూడా వాళ్ళు అనుమతించడం లేదు. అదేవిధంగా రీఎంబర్స్మెంట్ కూడా నెలల తరబడి కూడా రావటం లేదు. కాబట్టి ఈ హెల్త్ కార్డుని సరైనటువంటి విధానంలో అవలంబించటమా, లేదంటే దీనికి ప్రత్యామ్నాయంగా ఏదైనా మార్గాన్ని అవలంబించడం అనేది కూడా నిర్ణయించి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. అదేవిధంగా దశాబ్ద కాలం నుంచి కూడా
ఉద్యోగస్తులకి ఇంటి స్థలం కోసం వాళ్ళు కోరుకుంటున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు, ముఖ్యంగా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఉద్యోగులు ఆ రోజు రాష్ట్ర విభజన తర్వాత మన రాష్ట్రానికి వచ్చే సమయంలో ప్రభుత్వం దానికి సంబంధించిన జీవో కూడా అప్పటి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో కూడా జీవో విడుదల చేశారు. కాబట్టి వాళ్ళ ఇళ్ల స్థలాలను కూడా ఉద్యోగస్తులు కోరుకుంటున్నారు. ఫ్రెండ్స్, మీ ప్రోత్సాహంతో నేను వీడియోలు చేస్తూ ఉన్నాను. మీరు తప్పనిసరిగా అజయ్ కాలంని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. ఇట్లు అజయ్ కుమార్.